బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన నాగార్జున గారు చాలా సీరియస్‌గా ఉన్నట్టు ప్రోమోలో కనిపించారు. అయితే తనుజ నువ్వు ముందుగా కన్ఫెక్షన్ రూమ్‌కి రా అంటూ ఏదైతే మాధురి, రమ్య మాట్లాడుకుంటున్నారో ఆ వీడియో వేసి చూపించడంతో ఒక్కసారిగా తనుజ షాక్ అయిందనే చెప్పాలి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి ఈ వారం కెప్టెన్‌గా నువ్వు బాగా చేశావు అనుకుంటున్నావా అంటే బాగానే చేశాను సార్ అంటే అది నువ్వు అనుకుంటే సరిపోదు లోపల ఉన్న కంటెస్టెంట్స్ కూడా అనుకోవాలి కదా అంటూ ప్రోమోలో చూపించారు. ఇక తరువాత దువ్వాడ మాధురికి, చిట్టి పికిల్స్ రమ్యకి వీళ్ళ ఇద్దరికీ చాలా గట్టిగా ఇచ్చుకున్నట్టు ప్రోమోలో కనిపించింది. ఒక ఆడపిల్ల గురించి ఇంత పెద్ద రియాలిటీ షోలో ఎలా మాట్లాడుతున్నారు, అందులోనూ ఎవరికి అమ్మాయిల పిచ్చి ఉంది అనేది ఇప్పుడు మీకు వీడియో వేసి చూపిస్తాను అంటారు. తర్వాత ఆయిష దగ్గరకు వచ్చి ఆయిష తనుజని బిగ్ బాస్ హౌస్లో నటన చెయ్యొద్దు అన్నావు. మరి నిన్న నువ్వు ఏదైతే టాస్క్లో ఓడిపోయావో నువ్వు చేసింది ఏంటి అంతకంటే ఎక్కువ అని చెప్పాలి. ఏదేమైనా హౌస్లో నీలాగా నటన చేసినోళ్ళు ఎవరు లేరు అనగానే ఒక్కసారిగా ఆయిష బిక్కముఖం పెట్టినట్టు ప్రోమోలో కనిపించింది. అలాగే భరణి దగ్గరకు వచ్చేసి భరణి ఈ వారం నీ గేమ్ ఎక్కడ కనిపించలేదు. నువ్వు హౌస్లో ఉన్నావా లేదా అనేది కూడా డౌట్ వస్తుంది అనేసరికి భరణి ఏదో ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటే ప్రతి వారం ఎక్స్ప్లెనేషన్ అంటూ నాగార్జున గారు గట్టిగా ఇచ్చుకున్నట్టు ప్రోమోలో అయితే ముగించారు.